నమస్తే. నా పేరు పద్మావతి. నేను ఇంటర్నేషనల్ యోగా ఇన్స్ట్రక్టర్, మెడిటేషన్ మాస్టర్ అండ్ కూచిపూడి డాన్స్ టీచర్గా గత 15 సంవత్సరాల నుంచి పనిచేయడం జరుగుతుంది. మా ఇన్స్టిట్యూట్ పేరు పిరమిడ్ యోగా అండ్ డ్యాన్స్ అకాడమీ. ఇందులో ముఖ్యంగా యోగా, మెడిటేషన్ అండ్ డాన్స్ మన భారతీయ సంస్కృతిని అందరికీ అందించాలనే ముఖ్య ఉద్దేశంతో గత 10 సంవత్సరాల నుంచి మన ఈస్ట్ ఏషియన్ కంట్రీస్లో అనగా సుమారు 10 దేశాల్లో యోగా, మెడిటేషన్, డాన్స్ యొక్క ప్రాముఖ్యతను తెలుపుతూ అనేక వర్క్షాప్స్, ఈవెంట్స్ చేయడం జరిగింది. అందులో భాగంగానే ఇప్పుడు యూకే మాంచెస్టర్ సిటీలో నివసిస్తూ యోగా, ధ్యానం మరియు డాన్స్ మన జీవనశైలిని ఎట్లా మారుస్తుంది అనే అంశాల మీద ఇక్కడ ప్రచారం చేయడానికి మా ఫ్యామిలీ అంతా షిఫ్ట్ అవ్వడం జరిగిందండి. సో ముందుగా అసలు యోగా అంటే ఏంటి, యోగా మన లైఫ్ మీద ఎలాంటి ఇంపాక్ట్ చూపిస్తుంది, దాన్ని మన డే టు డే లైఫ్లో మనం ఆచరించడం వల్ల మనం ఎంత ఆనందంగా జీవించగలం, మన లైఫ్ని ఎంత ఆనందంగా చేసుకోగలం అనే అంశాలను చర్చించుకుందాం. సో ఇందులో ఈరోజు ఏంటంటే మీకు ఎస్పెషల్లీ రోజు మనం ఎంత సింపుల్గా దీన్ని చేసుకోవచ్చు, ఎంత ఈజీగా కొంత టైం అనేది దీనికి మనం కేటాయించగలిగితే మన లైఫ్ ఎంత ఆనందంగా సాగుతుంది అనే అంశాలు తెలుసుకుందాం. సో నేను ఈ 15 సంవత్సరాల నుంచి యోగా, ధ్యానం నా డే టు డే లైఫ్లో రెగ్యులర్గా ప్రాక్టీస్ చేయడం వల్ల ముఖ్యంగా నేను గత 15 సంవత్సరాల నుంచి ఎలాంటి హెల్త్ ప్రాబ్లమ్స్ లేకుండా, ఒక ఇంగ్లీష్ మెడిసిన్ కూడా తీసుకోకుండా నా లైఫ్ను ఎంతో ఆనందంగా, ఎలాంటి ప్రాబ్లమ్స్ వస్తున్నా లైఫ్లో దాన్ని ఫేస్ చేసే దృఢ సంకల్పం, మానసిక ప్రశాంతత, ఆ ప్రాబ్లమ్స్ ఫేస్ చేసే శక్తి నాకు రావడం జరిగిందండి. సో నాతో పాటు మీ అందరూ కూడా ఆ ఫ్రూట్స్ని ఎంజాయ్ చేస్తే బాగుంటుందనే ముఖ్య ఉద్దేశంతో ఈరోజు మనం యోగా గురించి కొన్ని విషయాలు తెలుసుకుందాం. సో జనరల్గా యోగా అంటే మీ అందరికీ తెలుసు, కానీ అందరం ఏమనుకుంటామంటే యోగా అనగానే ఆసనాలు, ప్రాణాయామం అంతవరకే తెలుసుకుంటామండి. అది కాకుండా బియాండ్ దట్ యోగా అంటే ధ్యానం, దానివల్ల ఎంతో శక్తి పొందుతాం అనే విషయాల్ని ఇప్పుడు తెలుసుకుందాం. సో దాని గురించి మొదటగా చిన్న పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ చూద్దాం. వాట్ ఈస్ ద సైన్స్ ఆఫ్ యోగా? ముందుగా మనం ద సైన్స్ ఆఫ్ యోగా అనే దాని గురించి ముందుగా మనం కొన్ని విషయాలు తెలుసుకుందామండి. అసలు యోగా అంటే ఏంటి? జనరల్గా చాలామంది ఏంటంటే యోగా అనగానే ఆసనాలు, ప్రాణాయామం అంతవరకే కన్సిడర్ చేస్తారు. బట్ యోగా అనగానే యూనియన్, ద కనెక్షన్, ద జాయిన్. ఎందుకంటే ఏదో ఆసనాలు చేసామో వెళ్ళిపోతామని కాకుండా యోగా అనగానే ఏంటంటే ద రీకనెక్షన్ అనమాట. రీకనెక్షన్ అనగానే దేనికంటే మన బ్రెత్, మనం తీసుకునే శ్వాసకి, మన మైండ్కి, అట్లాగే మన బాడీ అండ్ మన మైండ్, అట్లాగే మన ఇన్నర్ సెల్ఫ్ అని అందరికీ తెలిసిన విషయమే. సోల్, ఆత్మ అంటూ ఉంటాం. సో మన ఇన్నర్ సెల్ఫ్కి, అవుటర్ సెల్ఫ్కి అండ్ అవర్ ఇన్నర్ కాన్షియస్నెస్ అంటే ఏంటంటే మనం పడుకునేటప్పుడు మనకు తెలియకుండానే మన బాడీ ఎక్కడెక్కడో విహరిస్తుంటుంది. అవి డ్రీమ్స్ అంటూ ఉంటాం అనమాట. సో అట్లా వెళ్తున్న ఆ కాన్షియస్నెస్కి మన ఇన్నర్ కాన్షియస్నెస్ అండ్ అవుటర్ కాన్షియస్నెస్, ఈ అన్నింటికీ కలిపి వచ్చేదే ద కనెక్షన్నే మనం యోగా అంటాం. జనరల్గా ఇప్పుడు ఈ కాలంలో ఏంటంటే చాలామంది యోగా అనగానే ఆసనాలు ప్రాక్టీస్ చేస్తూ జస్ట్ ఫటాఫట్ ఒక పని అయిపోయిందా లేదు అన్నట్టుగా చేస్తూ ఉన్నాం. అట్లా కాకుండా దిస్ ఈజ్ ఏ కనెక్షన్ అనమాట. అందుకే దాన్ని ఎప్పుడు మనం ఏంటంటే బ్రీతింగ్ తీసుకోవడం, బ్రీతింగ్ వదలడం అన్న దాని మీదే ఫోకస్ చేస్తూ చేయమని చెప్తూ ఉంటాం. ఎప్పుడైతే మనం బ్రీతింగ్ని ఫోకస్ చేస్తుంటామో మనం తెలియకుండానే మన ఇన్నర్ సెల్ఫ్, మన ఇన్నర్ కాన్షియస్నెస్కి మనం కనెక్ట్ అవుతాం. సో దట్ ఈస్ కాల్డ్ ద బ్రెత్ అండ్ మైండ్, ద బాడీ అండ్ మైండ్కి ద కనెక్షన్ అనమాట. సో మనందరికీ తెలుసు, దీన్ని కనిపెట్టింది పతంజలి మహర్షి, ఫౌండర్ ఆఫ్ యోగా. 10,000 years ఎగో దీన్ని
పతంజలి మహర్షి గారు యోగాని కనిపెట్టడం జరిగింది. సో వాట్ ఈస్ ద డెఫినేషన్ ఆఫ్ యోగా? సో ఇక్కడ మనం మెయిన్గా చెప్పుకోవాల్సిన యోగా ఏంటంటే, యోగా మీన్స్ ద వాండరింగ్స్, ద థాట్స్, రెసిస్టెన్స్ ఆఫ్ ఆల్ ద థాట్స్. అంటే మన ఆలోచనల్ని కట్ చేయడమే యోగా అని చెప్పొచ్చు. మనకు రొటీన్గా చాలా ఆలోచనలు వస్తూ ఉంటాయి. మన పాస్ట్ గురించి, ఫ్యూచర్ గురించి ఎన్నో ఆలోచిస్తూ ఉంటాం. బేసిక్గా ఆ ఆలోచనలన్నీ కట్ చేసి తిరిగి మన ఇన్నర్ సెల్ఫ్ మీద ఎట్లా ఫోకస్ చేయాలి, మన ఆలోచన లేకుండా ఆలోచన రహిత స్థితినే మనం యోగా అని అంటాం అన్నమాట. అట్లాగే ఇందులో ఇంకో విషయం చెప్పొచ్చు ఏంటంటే, యోగ చిత్తవృత్తి నిరోధ. యోగా అనగానే మన మైండ్లో ఎలాంటి లేకుండా, లైక్ కంప్యూటర్లో చూడండి, ఒక పేజ్ మీద మనం ఈరోజు ఏమైనా రాసామనుకోండి, మళ్ళీ నెక్స్ట్ డే అదే పేజ్ మీద రాయాలి అంటే చాలా చిరాగ్గా ఉంటుంది, మనకేం అర్థం కాదు. అట్లా కాకుండా ఈరోజు రాత్రి మనం అన్నెసరీని అంతా డిలీట్ చేస్తే నెక్స్ట్ డేకి ఫ్రెష్ పేజ్లో మనం ఎలా అయితే రాసుకోగలుగుతామో, మన మైండ్లో రెగ్యులర్గా మన థాట్స్, ఎందుకంటే మనకి ఇట్ బికేమ్ హ్యాబిట్ ఫస్ట్ నుంచి కూడా. సో దాన్ని మనం ఎట్లా అయితే ఆ థాట్స్ని తీసేసి మళ్ళీ ఫ్రెష్ ఎనర్జీని ఫిలప్ చేసుకుంటూ ఉంటే మన మైండ్ కామ్ డౌన్ అవుతుంది. సో యోగా అనగానే మన థాట్స్ని కంట్రోల్ చేయడం అనేది ఫస్ట్గా చెప్పుకోవచ్చు. అట్లాగే యోగా మీన్స్ మన బ్రెత్కి మన బాడీకి కనెక్షన్ చేసుకోవడం అనేది కూడా యోగా అని చెప్తాం. సో దిస్ ఈజ్ ద డెఫినేషన్ ఆఫ్ యోగా. అండ్ జనరల్గా అందరికీ తెలుసు, ఈ యోగాలో 8 limbs ఉంటాయి. అంటే 8 అంగాలకు సంబంధించి 8 limbs పాత్ అంటారు యోగా. అష్టాంగ యోగా మనం ఎక్కువగా ఫాలో అయ్యేది అష్టాంగ యోగే. ఇందులో ఏంటంటే యమ, నియమ, ఆసన, ప్రాణాయామ, ప్రత్యాహార, ధారణ, ధ్యాన, సమాధి. కానీ ఇవన్నీ మనం ఫాలో అవడం అంటే చాలా కష్టమైన పని. సో అందులో ఏంటంటే రోజు మనం ఆసనాలు, ప్రాణాయామం, ధ్యానం, ఈ 3 ఎప్పుడైతే మనం చేస్తామో ఆటోమేటిక్గా మిగతా అన్నీ ఆటోమేటిక్గా అవంతలు అవే వచ్చేస్తాయి. దాని గురించి మనం కష్టపడాల్సిన అవసరం లేదు. సో అందులో ఏంటంటే యమ అనగానే యూనివర్సల్ మొరాలిటీస్. అంటే ఏంటంటే కొన్ని ఇందులో చాలా ఉన్నాయండి, మనం అంటే డెప్త్గా వెళ్ళాల్సిన అవసరం లేదు. యూనివర్సల్ అంటే యమ యూనివర్సల్ మొరాలిటీస్ అంటే లైక్ దొంగతనం చేయకూడదు, అబద్ధం చెప్పకూడదు, సత్యంతో ఉండాలి, అహింస చేయకూడదు, ఇట్లాంటివన్నీ చెప్పుకోవచ్చు. నియమ అంటే పర్సనల్ అబ్జర్వెన్సెస్, అంటే మనం పెట్టుకునే కొన్ని నియమాలు, లైక్ ఈ టైంకి లేవాలి, ఈ టైంకి చేసుకోవాలి అని మనమే కొన్ని నియమాలను పెట్టుకోవాలి. అట్లాగే ఆసనాలు అనగానే బాడీ పోస్చర్స్. ఇక్కడ ఏంటంటే మనం చేసే ఆసనాలు, మనం బాడీతో చేసే వాటిని ఆసనాలు అనొచ్చు. ప్రాణాయామ అనగానే బ్రీతింగ్ ఎక్సర్సైజెస్, మన బ్రీతింగ్తోనే రకరకాలుగా గాఢంగా తీసుకోవడం, నెమ్మదిగా వదలడం, ఇట్లా రకరకాల మన బ్రీతింగ్తో చేసే ఎక్సర్సైజెస్నే ప్రాణాయామం అంటారు. దాని తర్వాత వచ్చేది ప్రత్యాహార మీన్స్ కంట్రోలింగ్ ఆఫ్ ద ఆల్ సెన్సెస్ అంటే ఏంటంటే ఇక్కడ మనకి చూడండి, ఏంటంటే కోపం వస్తుంది సడన్గా. సో ఆ కోపాన్ని ఎలా కంట్రోల్ చేసుకోవాలి, మెయిన్ ఎస్పెషల్లీ అందరికీ వచ్చేది కోపమే. మనకు చాలా సెన్సెస్ ఉంటాయి కదా, అనవసరంగా చూస్తుంటాం, అనవసరంగా మాట్లాడుతుంటాం, అనవసరంగా తింటుంటాం ఆకలి లేకపోయినా, వీటినే సెన్సెస్ అంటారు. సో అందులో ఏంటంటే వాటిని ఎలా కంట్రోల్ చేసుకోవచ్చు. అండ్ ధారణ ఏంటంటే కాన్సన్ట్రేషన్ అండ్ కల్టివేటింగ్ ఇన్నర్ ఎబిలిటీస్ అనమాట. ఎప్పుడైతే మనం ఈ ఆసనాలు ఇవన్నీ చేస్తుంటామో మనకి కొంచెంగా థాట్ పవర్ అని మనం అంటుంటాం కదా జనరల్గా, అరే ఎప్పటి నుంచో ఫోను అనుకుంటున్నాను వాడే చేశాడు, అరే వాడిని ఈరోజు కలాలనిపిస్తుంది ఆటోమేటిక్గా కలిశాడు అంటాము. కొంతమందికి ఆ ఇన్నర్ ఎబిలిటీస్ ఉంటాయి. సో వాటిని ఎట్లా మనం కల్టివేట్ చేసుకోవచ్చు అని. సో ధ్యాన అనగానే ఇందులో మోస్ట్ ఇంపార్టెంట్ పాయింట్ యోగాలో ఏంటంటే మెడిటేషన్. మనం మెడిటేషన్లోకి ఎలా వెళ్ళచ్చు అనేది ధ్యాన అనే పార్ట్ ఉంటుంది. సో ఇవన్నీ కలిపి మనకి అష్టాంగ యోగా అంటారు.
సో ఇందులో ఏంటంటే మనం ఇవన్నీ రెగ్యులర్గా మనం చేయలేం కాబట్టి యమ నియమాల గురించి ఇదంతా కొంచెం డెప్త్గా ఉందండి, ఇదంతా మనకు అవసరం లేదు. బట్ ఇందులో మనం మెయిన్ చేయాల్సింది ఏంటంటే ఆసనాలు. ఆసనాలు ఇందులో ఏంటంటే స్థిరం సుఖం ఆసనం. మనం యోగా కానీ చేసినప్పుడు కానీ మెడిటేషన్ చేసినప్పుడు కానీ పోస్చర్ అనేది వెరీ కంఫర్టబుల్గా ఉండాలి. మనం ఫోర్స్ అది చేయాల్సిన అవసరం లేదు, మనం ఎంత ఫోర్స్ చేయగలిగితే అంత చేయాలి. బట్ ఇక్కడ ఏంటంటే స్థిర సుఖం ఆసనం, మన పోస్చర్ స్టేబుల్గా ఉండాలి అనేది మెయిన్ ఇంపార్టెంట్ అనమాట ఆసనాలు. సో ప్రాణాయామం అంటే బ్రీతింగ్ ఎక్సర్సైజెస్ మనం చెప్పుకున్నాం. ఈ రెండు మెయిన్. ఇక్కడ ఇంకో ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే ప్రత్యాహార. ప్రత్యాహార మీన్స్ ప్రతి ప్లస్ ఆహార. ప్రతి అనగానే మన సబ్స్టిట్యూషన్, ఆహార అనగానే ఫుడ్. మన ఫిజికల్ బాడీకి ఫుడ్ ఎలా ఇంపార్టెంటో అట్లాగే మన సోల్, అందరికీ తెలుసు చనిపోగానే ఆత్మ వెళ్ళిపోయింది అంటాం. బట్ ఆత్మ అంటే ఏంటి, దానికి ఫుడ్ ఏంటి అనేది మనం ఎప్పుడూ ఆలోచించాం. సో ఆ ఆత్మకి ఫుడ్ ఏంటంటే చైతన్యం. మీకు తెలియాల్సిన ఇందులో ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే మనం పడుకునేటప్పుడు మనం తెలియకుండానే ఎనర్జీని తీసుకుంటాం, శక్తిని తీసుకుంటాం. దాన్ని కాస్మిక్ ఎనర్జీ అంటారు. ఆ కాస్మిక్ ఎనర్జీ ఏంటంటే మనకు అందుకే చూడండి, నిద్ర లేకపోతే మనం చాలా చిరాగ్గా ఉంటుంది. ఒకరోజు ఫుడ్ లేకపోయినా వాటర్ తినగో ఏవైతే తిని బతకగలుగుతాం. కానీ నిద్ర అనేది లేకపోతే మనకి చాలా అనీజీగా చిరాగ్గా ఉంటుంది. అదే ఒక 10 నిమిషాలు న్యాప్ తీసుకోండి, మళ్ళీ వెంటనే రిఫ్రెష్ అయిపోతాం. అంటే మనకి కాస్మిక్ ఎనర్జీ అనేది చాలా ఇంపార్టెంట్. ఆ విషయం మనకు తెలియకుండా ఏంటంటే మనకి హెల్త్ కావాలంటే ఫుడ్ తినేయడం, ఫిజికల్ అన్నీ మనం ఈ ఫిజికల్ బాడీకే చూస్తాం. సో ఆ సోల్కి ఏం ఫుడ్ కావాలి, ఆ ఫుడ్ దాన్ని ఇవ్వడాన్ని ప్రత్యాహారం అంటారు. సో అట్లాగా దానికి అవన్నీ మనం ఇప్పుడు ప్రాక్టీస్ చేస్తాము కమింగ్ 45 మినిట్స్లో. సో ఈ ధారణ అనేది మనం ఎప్పుడైతే ఈ శక్తిని తీసుకుంటామో ఆటోమేటిక్గా ఆ శక్తి ద్వారా మనకి రిమైనింగ్ ఈ పవర్స్ అనేవి, థాట్ పవర్ కానీ, మనల్ని మనం కంట్రోల్ చేసుకునే శక్తి కానీ, ఎమోషన్స్ కంట్రోల్ చేసుకునే శక్తి కానీ ఆటోమేటిక్గా వస్తాయి. సో ఇందులో ఇంకో మెయిన్ పాయింట్ ఏంటంటే ధ్యాన. సో మనం ధ్యానం ఎలా చేయాలి అనేది ఒక 15 మినిట్స్ నేను చేయిస్తాను మీకు. సో దాని తర్వాత వచ్చేది సమాధి స్థితి. మనం ఎప్పుడైతే ఈ ధ్యానము ఇవన్నీ ఆసనాలు ప్రాణాయామం చేస్తామో ఆటోమేటిక్గా మన మైండ్ థాట్లెస్ స్టేజ్కి వెళ్ళిపోతుంది. దాన్నే సమాధి స్థితి అంటాము. సో జనరల్గా ఫస్ట్ థింగ్ ఏంటంటే జనరల్గా అందరూ అనుకునేది యోగాలు మెడిటేషన్ చేస్తే మనం ఇప్పుడు ఎక్కడ చేయగలుగుతాంలే, టైం ఎక్కడ ఉందిలే మనకి ఇప్పుడు మనం చేసేది కాదు అనుకుంటాం. ఫస్ట్ దట్ ఈజ్ ఎ రాంగ్ కాన్సెప్షన్. యోగా అనేది ప్రతి ఒక్కరికి, మెడిటేషన్ అనేది ప్రతి ఒక్కరికి కావాలి. మినిమం 5 ఇయర్స్ ఎంత ఉందో ఆ ఏజ్ నుంచే స్టార్ట్ చేయాలి. ఎందుకంటే అది చేయగలిగిన అప్పుడు చిన్నప్పటి నుంచి మొదలు పెడితే ఏంటంటే మనం రైట్ డెసిషన్ ఎలా తీసుకోవచ్చు లైఫ్లో, అండ్ మోర్ ఓవర్ ఎలాంటి హెల్త్ ప్రాబ్లమ్స్ రాకుండా మనం ఎలా చేసుకోవచ్చు, మన లైఫ్ని మనం ఎలా చేసుకోవచ్చు అనేది ఈ 3 విషయాలు పాటిస్తే మన లైఫ్ని మనకు నచ్చినట్టు మౌల్డ్ చేసుకోగలుగుతాం. అండ్ మోర్ ఓవర్ యోగ కర్మసు కౌశలం అంటారు. ఎందుకంటే యోగా అనగానే మనం చేసే ప్రతి వర్క్లోనే అది ఎఫిషియన్సీ పెంచుతుంది. ఎందుకంటే మనం యోగా ఆసనాలు మెడిటేషన్ చేసాం అనుకోండి, ఫస్ట్ మన ఎమోషన్స్ అన్నీ మన కంట్రోల్లోకి వస్తాయి. ఎప్పుడైతే మన ఎమోషన్స్ అన్నీ మన కంట్రోల్లోకి వచ్చాయో ఆటోమేటిక్గా ఫ్రెండ్షిప్, ఎందుకంటే అవతరాలతో మనకి ఎప్పుడు ప్రాబ్లం రాదు. ఎందుకంటే ఏదైనా గొడవ అవుతుంది అంటే మన ఎమోషన్స్ వల్లే. వాడు ఏదో అన్నాడు, మనం ఏదో అనాలి అని ఎమోషన్స్ ఎప్పుడైతే పెరుగుతాయో ఆటోమేటిక్గా గొడవ స్టార్ట్ అవుతుంది. ఎప్పుడైతే గొడవ స్టార్ట్ అయిందో ఫైటింగ్ అవుతుంది. సో ఎప్పుడైతే మన ఎమోషన్ మన కంట్రోల్లో ఉందో ఆటోమేటిక్గా మనలో ఒకరికొకరు ఫ్రెండ్షిప్ పెరుగుతుంది. సో వీ విల్ బికమ్ ఎ బిగ్ గ్రూప్. సో యోగా అనేది అందుకని ఎస్పెషల్లీ ప్రతి ఒక్కరికి చాలా ఇంపార్టెంట్. సో మనం చేసే ప్రతి వర్క్లోనే అది ఎఫిషియన్సీ పెంచుతుంది, ఫ్రెండ్షిప్ని పెంచుతుంది. ఎప్పుడైతే ఫ్రెండ్షిప్ని పెంచుతుందో మనం తీసే అవుట్పుట్ మన లైఫ్లో కావచ్చు, ఒక కంపెనీలో కావచ్చు, ఏదైనా ఒక ఫ్యామిలీలో కావచ్చు, ఎప్పుడైతే ఆ ఎమోషన్స్ అనేది కంట్రోల్ జరిగి ఎఫిషియన్సీ పెరుగుతుందో అండర్స్టాండింగ్ లెవెల్స్ పెరుగుతాయి. ఎప్పుడైతే అండర్స్టాండింగ్ లెవెల్స్ పెరుగుతాయో ఆటోమేటిక్గా మనం తెచ్చే అవుట్పుట్, ఎందుకంటే అందరూ ఒక మాట మీద ఉండగానే మనం తెచ్చే అవుట్పుట్ ఒకలా ఉంటుంది. సో అవుట్పుట్ అనేది పెరుగుతుంది అన్నమాట. సో యోగా
కర్మసు కౌశలం అనగానే యోగా అనగానే ప్రతి దాంట్లో మనకి ఎఫిషియన్సీ పెరుగుతుంది. మన లైఫ్లో పెరుగుతుంది, మన వర్కింగ్లో పెరుగుతుంది, మన అండర్స్టాండింగ్లో పెరుగుతుంది, మన ఫ్యామిలీలో పెరుగుతుంది. ఇట్లా ప్రతిదీ మన డే టు డే లైఫ్ చేసే ప్రతి పనిలో కూడా ఎఫిషియన్సీ పెరుగుతుంది. సో దట్ ఈజ్ రిగార్డింగ్ యోగా. సో ఈ 8 లింబ్స్లో అన్నీ మనం చేయాలంటే చాలా కష్టం అండి. ఎందుకంటే ఇప్పుడున్న ప్రజెంట్ జనరేషన్లో ఇందులో మనం చేయాల్సినవి ఏంటంటే 3 థింగ్స్ ఎవ్రీడే: ఆసనాలు, ప్రాణాయామం, ధ్యానం. ఎప్పుడైతే ఈ 3 మనం చేయగలుగుతామో మిగతా 5, 8 మిగతా 5 ఆటోమేటిక్గా వచ్చేస్తాయి. ఈ 3 మనం చేయగలిగితే చాలు. యమ నియమాలు ఇవన్నీ, ఎందుకంటే ఈ 3 చేస్తున్నప్పుడు మన మైండ్ మన కంట్రోల్లోకి వచ్చేస్తుంది. వచ్చినప్పుడు ఆటోమేటిక్గా మనకున్న అన్నెసరీ యాక్టివిటీస్ కానీ, అన్నెసరీ థింకింగ్ ప్యాటర్న్స్ కానీ, ఎక్కడైతే మనం అనవసరంగా టైం పెడుతున్నామో ఆ టైం అంతా, అనవసరమైన టైం అంతా పోతూ మనకి ఏంటి నెసెసిటీ ఉన్నాయి అనేది మన దగ్గరకు వచ్చేస్తాయి. సో ఈరోజు యోగా గురించి ఆల్రెడీ తెలుసుకున్నాం. ఇప్పుడు మనం ఏంటంటే బేసిక్ ఆసనాలు, ఎందుకంటే యోగా అంటే చాలా ఆసనాలు ఉన్నాయండి. అన్నీ మనం రోజు ప్రాక్టీస్ చేయాలంటే ఇప్పుడున్న బిజీ లైఫ్లో చాలా కష్టం. సో ఇప్పుడు నేను చెప్పగలిగేది ఏంటంటే, బేసిక్గా ప్రతి ఒక్కరికి మనకు తెలియకుండానే చిన్నప్పటి నుంచి ఎన్నో అనవసరమైన ఆలోచనలు మన మైండ్లో స్టోర్ అయిపోయి. సో దానివల్ల ప్రతి ఒక్కరికి వచ్చేవి ఏంటంటే బ్లడ్ ప్రెషర్, బీపీ అండ్ షుగర్. ఈ 2 ప్రతి ఒక్కరికి కామన్గా 100 మెంబర్స్తో 80 మెంబర్స్కి ప్రతి ఒక్కరికి ఉంటాయి. ఇప్పుడు మేము ఎందుకు యంగ్ జనరేషన్లో ఉన్నాం కదా, మాకు అక్కర్లేదు అనుకుంటాం చాలామంది. బట్ ఏంటంటే మనకి చిన్నప్పటి నుంచి మనకి ఇష్టమైనవి చేయకపోవడం మూలానో, లేకపోతే అనవసరమైన ప్రెషర్సో, లేకపోతే మన ఇంట్లో ఉన్న బర్డెన్స్ మూలానో మనకి ఏంటంటే అనవసరమైన థాట్స్ ఎక్కువ ఉంటాయి. అవి ఏంటంటే ఆ రోజు చూపించకపోవచ్చు, బట్ ఒక 40 years 50 years తర్వాత చూస్తే మనకు బీపీ షుగర్స్ వచ్చేస్తున్నాయి. ఈ రోజుల్లో చూస్తుంటే 30-35 yearsకే బీపీలు షుగర్లు ఎంటర్ అవుతున్నాయి. సో ఈరోజు మనం బీపీ అండ్ షుగర్ ఈ రెండింటికి సింపుల్గా, చాలా ఆసనాలు ఉన్నాయండి, బట్ చాలా ఆసనాల్లో సింపుల్గా మనం రోజు చేసుకునేవి ఇంట్లో ఎట్లా చేసుకోవచ్చు సింపుల్గా నేను కొన్ని ఆసనాలు మీకు చెప్తాను. ఆ ఆసనాలు ఇప్పుడు మనం చేద్దాం. మీరు రెగ్యులర్గా ఏంటంటే ఇంట్లో మీరు ప్రాక్టీస్ చేసుకోవచ్చు. సో లెట్స్ స్టార్ట్ ప్రాక్టీసింగ్ సమ్ పోస్చర్స్. మనకు బీపీ షుగర్ తగ్గేవి ఏంటో కొన్ని ఆసనాలు చూద్దాం. సో ముందుగా ఏంటంటే మీ లెగ్స్ 2 స్ట్రెచ్ చేసుకోవచ్చు. ఫస్ట్ స్ట్రెచ్ చేసుకొని ఇక్కడ మీ రైట్ లెగ్ ఫోల్డ్ చేయండి, లెఫ్ట్ లెగ్ ఫోల్డ్ చేయండి. ఇది అందరికీ బాగా తెలిసిన ఆసనమే, వజ్రాసనం అంటారు. జనరల్గా ఏంటంటే భోజనం చేసిన వెంటనే కూర్చోమంటారు. ఎందుకంటే వజ్రాసనం ఈజ్ గుడ్ ఫర్ అవర్ డైజెస్టివ్ సిస్టమ్. మనం ఎలాంటి ఫుడ్ తిన్నా ఆ తిన్న అంతటిని కూడా డైజెషన్ బాగా చేస్తుంది. సో వజ్రాసనం, దీనికి ఎక్కువ మన బీపీ షుగర్స్ కంట్రోల్ అవ్వాలన్నా, ఫ్యూచర్లో మనకు రాకుండా ఉండాలన్నా చిన్నపిల్లలతో కూడా చేయిస్తే మంచిది. మన మెయిన్ ప్రాబ్లం ఏంటంటే అందరివి కూడా ఫిజికల్ బాడీకి ఫుడ్ పెడుతుంటాం, కానీ మన మెంటల్ బాడీకి ఫుడ్ అనేది అసలు పెట్టం ఎవరిని. సో పిల్లలకు కానీ అందరికీ కూడా చాలా ఇష్టం, చాలా అవసరం ఎస్పెషల్లీ. సో వజ్రాసనం, ఫస్ట్ వజ్రాసనంలో ఏంటంటే చేతులు 2 థైస్ మీద పెట్టుకొని జస్ట్ వజ్రాసనంలో కూర్చొని జస్ట్ శ్వాసని తీసుకోవడం వదలడం అనే దాని మీద ఫోకస్ చేయడం చాలా చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే ఫస్ట్ థింగ్, శ్వాసను తీసుకునేటప్పుడు మన శ్వాసతో పాటు ఎక్కువ ఆక్సిజన్ వెళ్తుంది. మనం మామూలుగా పీల్చుకునే ఆక్సిజన్ కన్నా శ్వాసతో మనం ఇంటేక్ చేసే ఆక్సిజన్ ఎక్కువ ఉంటుంది. నెంబర్ 2, మనం ఎప్పుడైతే స్ట్రెచ్ చేస్తుంటాం బాడీ పార్ట్స్, స్ట్రెచ్ చేసినప్పుడు మనం తీసుకునే ఆక్సిజన్ ఆల్ నర్వ్స్కి, మన బాడీలో 72,000 నాడీస్ ఉంటాయి. మనం తీసుకునే ఆక్సిజన్ మనం ఎప్పుడైతే మన బాడీ పార్ట్ని స్ట్రెచ్ చేస్తుంటామో ఆ ఆక్సిజన్ అనేది అన్ని నర్వ్స్కి స్ప్రెడ్ అవుతుంది. స్ప్రెడ్ అవడం మూలాన అక్కడ ఎలాంటి హెల్త్ ప్రాబ్లమ్స్ ఉన్నా, ఎలాంటి బ్లాకేజెస్ ఉన్నా క్లియర్ అవుతుంది. సో ఇది మీరు తెలుసుకోవాల్సిన విషయం. సో వజ్రాసనంలో కూర్చొని శ్వాసను నెమ్మదిగా తీసుకొని, మీరు కావాలంటే నాతో ప్రాక్టీస్ చేయొచ్చు.
ఇన్హేల్. శ్వాసను తీసుకుంటూ స్ట్రెచ్ యువర్ నెక్ మజిల్స్. ఎందుకంటే మన టెన్షన్స్ అన్నీ కూడా ఎక్కువ మన నెక్లోని మన మైండ్లోనే బేస్ అయి ఉంటాయి. స్లోలీ ఎక్సెల్. చిన్నని కంప్లీట్గా డౌన్ చేయాలి. ఇన్హేల్, స్ట్రెచ్. శ్వాసను గాఢంగా తీసుకోవాలి. ఎక్సెల్, chin down. Inhale, chin up. Exhale, chin down. Inhale, chin up. Exhale, chin down. అట్లాగే రొటేట్ చేయండి. ఇన్హేల్, శ్వాసను తీసుకుంటూ చిన్ అప్. శ్వాసను వదులుతూ చిన్ డౌన్. శ్వాసను తీసుకుంటూ ఇన్హేల్, ఎక్సెల్. ఇన్హేల్, ఎక్సెల్. ఇన్హేల్, ఎక్సెల్. అట్లాగే రివర్స్. ఇన్హేల్, రివర్స్, exhale. Inhale, exhale. One more. Inhale, exhale. Chin down, center. ఇది ఎందుకంటే మనం ఎక్కువ టెన్షన్ ఫీల్ అయినా, ప్రెషర్ ఫీల్ అయినా ఎక్కువ ఈ పార్ట్స్లోనే అది స్టోరేజ్ అయి ఉంటుంది. సో రోజు మన నెక్ మజిల్స్ని రిలాక్స్ అయితే ఆటోమేటిక్గా ఈ అప్పర్ పార్ట్ అంతా రిలాక్స్ అవుతుంది. సో ఇట్లా ఏంటంటే ఒక 10 times అప్ డౌన్స్ రౌండ్స్, ఒక 10 times రైట్ సైడ్, 10 times లెఫ్ట్ సైడ్ చేసుకుంటే యూ విల్ ఫీల్ మోర్ టెన్షన్ లెస్. మీకు ఎప్పుడైనా టెన్షన్గా అనిపించినప్పుడు కానీ అన్ఈజీగా ఉండేటప్పుడు కూడా మీరు నెక్ మజిల్స్ని తొందరగా రిలాక్స్ చేసుకుంటే బెటర్. సో మన ఈ హైపర్ టెన్షన్, షుగర్ పార్ట్స్లోకి వస్తే వజ్రాసనం అనేది ఫస్ట్ వెరీ వెరీ ఇంపార్టెంట్. సో నెంబర్ 2 ఏంటంటే సంపూర్ణ శశాసన. సో ఇది కూడా మనం వజ్రాసనంలోనే కూర్చొని మీకు చూపించాలి కాబట్టి జస్ట్ నేను టర్న్ అవుతున్నాను. వజ్రాసనంలో కూర్చొని జస్ట్ మన చేతులు 2 ముందుకి ఎంత వీలుంటే అంత స్ట్రెచ్ చేయలేని ముందుకు కూడా స్ట్రెచ్ చేసుకోవచ్చు. బట్ మన నీస్కి దగ్గరగా మన 2 ఎల్బోస్ని ఫోల్డ్ చేసి ఇట్లా ఉంచాలన్నమాట. ఇట్లా ఉంచి చిన్ అప్ చేసి ముందుకు చూడగలగాలి. శ్వాసను తీసుకొని మన హెడ్ రీజియన్, మన తలని ఎక్సెల్ డౌన్. ఇన్హేల్, exhale. Inhale, exhale. Last one. Inhale. ఇక్కడ స్ట్రెచ్ చేయాలి, హోల్డ్ చేయాలన్నమాట. 5, 4, 3, 2, 1. Exhale. Chin down. 5, 4, 3, 2, 1. ఈ ఆసనం కూడా మనకి మన హెల్త్ ప్రాబ్లమ్స్ని కంట్రోల్ చేయడానికి బాగా ఉపయోగపడుతుంది. అండ్ నెంబర్ 3, ఇదే పొజిషన్లో పూర్ణ శశాసన అంటారు. ఇదే పొజిషన్లో ఉండి జస్ట్ హ్యాండ్స్ని జస్ట్ లిఫ్ట్ చేసి మన 2 నీస్ వరకు జస్ట్ తెచ్చుకోవడమే. ఇక్కడ చేయాల్సిన ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే బాడీని ఓపెన్ చేయాలి బాగా. జస్ట్ వజ్రాసనంలో కూర్చోవాలి. కూర్చొని ఇక్కడ కూడా ఏంటంటే శ్వాస, ఇక్కడ శ్వాస అనేది మెయిన్ చాలా ఇంపార్టెంట్ అనమాట. శ్వాసను తీసుకుంటూ చిన్ అప్, ఎక్సెల్ డౌన్. ఇన్హేల్, exhale. Inhale, exhale. Inhale,
Last one, inhale, open, hold. 6, 5, 4, 3, 2, 1. Exhale, chin down, hold. 6, 5, 4, 3, 2, 1. Slowly center. ఈ ఆసనం కూడా చాలా ఉపయోగపడుతుంది. అండ్ వన్ మోర్ ఈజ్ చతుష్పాదాసన. ఇది కూడా చాలా ఈజీ పోస్చర్ అండి. ఏం లేదు, ఇదే పొజిషన్లో మీ రెండు హ్యాండ్స్ని ముందుకు తీసుకుని వెళ్ళి, దీన్నే క్యాట్ పోజ్ అని కూడా అంటారు. మన రెండు చేతులు మన కాళ్ళు మోకాలకి ఎదురుగా ఉండాలన్నమాట. 4 లైక్ చూడండి, యానిమల్స్ ఎట్లా ఉంటాయి, 4 కాళ్ళు. మన బాడీ వెయిట్ అంతా మన 4 కాళ్ళ మీద బ్యాలెన్సింగ్గా ఉండాలి. సో బ్యాలెన్సింగ్గా ఉండి వీలున్నంత వరకు ఓపెన్ యూర్ చెస్ట్, లుక్ అప్. అట్లా ఒక 5 to 8 seconds అనమాట. దీన్నే క్యాట్ పోజ్ అంటారు అనమాట. 5 to 8 seconds మీరు బ్రీతింగ్ ఇక్కడ ఉన్నాక నార్మల్గా తీసుకుంటే సరిపోతుంది. బట్ చెస్ట్ని ఓపెన్ చేసి పైకి చూడడం ఇంపార్టెంట్. 6, 5, 4, 3, 2, 1. స్లోలీ చిన్ డౌన్. సో ఇట్లా రిలాక్స్ చేసుకున్న తర్వాత మళ్ళీ యూ కెన్ కమ్ ఇన్ టు వజ్రాసన్. సో ఈ 4 ఆసనాలు సింపుల్గా, అన్ని ఆసనాలు మనకు చాలా యూస్ఫుల్ అండి. అన్ని ఆసనాలు చేయగలిగితే మన లోపల ఎలాంటి హెల్త్ ప్రాబ్లమ్స్ కూడా రాకుండా ఉంటాయి. బట్ ఇవి ఏంటంటే మనం ఉన్న ప్లేస్లో, ఎస్పెషల్లీ భోజనం అయిన తర్వాత అయినా మన వజ్రాసనంలో కూర్చొని చేసుకోవచ్చు. ఇది ఎనీ టైంలో చేసుకోవచ్చు. బెస్ట్ టైం ఏంటంటే, మీకు ఇంకా టైం లేదు అనుకునే వాళ్ళు నిద్ర నుంచి లేస్తారు కదా, లేచిన వెంటనే బెడ్ మీదే అట్లానే వజ్రాసనంలో కూర్చొని, ఇట్స్ మ్యాటర్ ఆఫ్ ఎవ్రీథింగ్ 6 minutes అండి. 6 minutes మనం చేయగలిగితే మన లైఫ్లో ఎలాంటి హెల్త్ ప్రాబ్లమ్స్ మనం రాకుండా చేసుకోగలుగుతాము. సో ఈ 4 ఆసనాలు సింపుల్గా మనం ఉండే ప్లేస్లో మనం చేసుకునేవి. సో దాని తర్వాత కూడా ఇంపార్టెంట్ ఆసనం ఏంటంటే సుఖాసనం. సుఖాసనం అంటే మీ అందరికీ తెలుసు, నార్మల్గా మీరు కూర్చుంటే కూర్చోవచ్చు. ఇంకా అర్ధ పద్మాసనం వేసే వాళ్ళు వీళ్ళు ఉంటే అర్ధ పద్మాసనం వేయగలిగే వాళ్ళు చేసుకుంటే బెటర్. సో దీన్ని సుఖాసనం అంటారు. సుఖాసనంలో కూడా ఏంటంటే కలుపుకొని కళ్ళు మూసుకొని జస్ట్ మన శ్వాసను గమనించాలి. సుఖాసనం ఆల్సో వెరీ 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 ఇంపార్టెంట్. సో ఈ 4 ఆసనాలు, ఇంకా చాలా ఉన్నాయి ఆసనాలు, బట్ ఈ 4 ఆసనాలు ఏంటంటే మనం కూర్చునే ప్లేస్లో, మనం నిద్ర లేవగానే ఎక్కువ ప్లేస్ లేకుండా ఈ ఆసనాలు చేసుకోగలిగితే మనకి బీపీ, షుగర్ అనేవి ఎట్టి పరిస్థితుల్లో చిన్నప్పటి నుంచి చేయగలిగితే వాళ్ళకి పెద్ద అయ్యాక అసలు అటాక్ అనేదే జరగదు. ఆల్రెడీ ఉన్న వాళ్ళైతే ఈ ఆసనాలు చేయగలిగితే మీకు చాలా డిఫరెన్స్ కనిపిస్తుంది. సో బేసిక్గా ఈ ఆసనాలు నేను ఈరోజు చెప్పదలుచుకున్నాను. ప్రపంచ యోగా దినోత్సవ సందర్భంగా డెఫినెట్గా మీరు ప్రాక్టీస్ చేయాలని కోరుకుంటున్నాను. సో ఆసనాల నుంచి మనం నెక్స్ట్ లెవెల్ ప్రాణాయామం కానీ వెళ్ళగలిగితే, ప్రాణాయామంలో కూడా ఒక 2 ఇంపార్టెంట్ ప్రాణాయామాలు నేను చెప్తాను మీకు. రోజు ఇంపార్టెంట్, మన లైఫ్కి ఇంపార్టెంట్ అని. సో మన ఫస్ట్ ఏంటంటే చిన్న ముద్దు పెట్టుకోవాలి. దిస్ ఈజ్ చిన్న ముద్ర అనమాట. దీనికి సింబాలికల్ ఏంటంటే మన ఇంటలెక్ట్, మన సోల్ ఎప్పుడైతే మన ఈ 2 కలిసి ఉంటాయో మన టోటల్ బాడీ అంతా మన కంట్రోల్లో ఉంటుంది అనమాట. దిస్ ఈజ్ సింబాలికల్ ఫర్ చిన్న ముద్ర. సో ఈ చిన్న ముద్రను పెట్టుకొని మనం కూర్చొని ఫస్ట్ మనం చేసేది ఏంటంటే శీతలి ప్రాణాయామం. శీతలి ప్రాణాయామం అనేది ప్రతి ఒక్కరికి చాలా ఇంపార్టెంట్ అండి. ఎందుకంటే ఈ ప్రాణాయామం అనేది మన బాడీని కూల్ చేస్తుంది. అండ్ అట్లాగే మన బీపీ, షుగర్ కూడా చాలా ఉపయోగపడుతుంది. ఎందుకంటే ఈ రోజుల్లో ప్రతి ఒక్కరు మెకానికల్ అయిపోయాము, అవుట్ సైడ్ ఫుడ్ ఎక్కువ తింటున్నాము. అదేంటంటే మన బాడీకి, ఎస్పెషల్లీ లేడీస్కి ఏంటంటే హార్మోనల్స్ ఇంబ్యాలెన్స్ ఉంటుంది ఎక్కువ. బికాజ్ ఆఫ్ ఈ గర్భాశయము, యూటరస్కి సంబంధించిన ప్రాబ్లమ్స్ ఎక్కువ వస్తున్నాయి.
మన బాడీ ఏంటంటే అన్బ్యాలెన్స్డ్ లెవెల్స్ అయిపోతున్నాయి. సో మన బాడీని కూల్ చేసుకోవాలి. కూల్ చేసుకోవడం అంటే ఇది చాలా ఈజీ టెక్నిక్. జస్ట్ శీతలి ప్రాణాయామం అంటారు. మన టంగ్ని ఏంటంటే ఒక ట్యూబ్ లాగా పెట్టుకొని ఆ ట్యూబ్తో గాలిని పీల్చుకోవాలి. ఇలా ఎంత వీలుంటే అంత స్లోగా నెమ్మదిగా ఎంత వీలుంటే అంత లోపలికి తీసుకొని జస్ట్ మన నోటిని క్లోజ్ చేసేసి ఇప్పుడు మన నాసికా రంధ్రాల ద్వారా శ్వాసను నెమ్మదిగా వదలాలి. తీసుకునేటప్పుడు నోటితోని, వదిలేటప్పుడు నాసికా రంధ్రాల ద్వారా వదలాలి. నాలుకను మాత్రం ట్యూబ్లా చేయడం అనేది ఇంపార్టెంట్ అనమాట. మళ్ళీ ఒకసారి చేసి చూపిస్తాను. వీలుంటే ఒకసారి మీరు కూడా చేస్తే మంచిది. నాలుగుని ట్యూబ్లా పెట్టుకొని వన్ మోర్ టైం. సో ఇది శీతలి ప్రాణాయామం. ఎవరు చేసినా కూడా మన బాడీలో ఏంటంటే మన బాడీలో ఉన్న వేడి అంతా తీసేసి మన బాడీని చాలా కూల్గా చేస్తుంది. సో ఇది ప్రతి ఒక్కరు చేస్తే చాలా మంచిది. అట్లాగే నెంబర్ 2 ఏంటంటే అనులోమ విలోమ ప్రాణాయామం. దీనికి చేయాల్సింది ఏంటంటే వజ్రాసనంలోని కూర్చొని సుఖాసనంలో కూర్చొని ఫింగర్స్ 2 చిన్న ముద్రస్ పెట్టుకొని జస్ట్ రైట్ హ్యాండ్ని 4 ఫింగర్ మిడిల్ ఫింగర్ ఈ రెండింటిని ఫోల్డ్ చేసి మిగతా 3 ఫింగర్స్ని ఓపెన్ చేయాలి. సో దీంతో ఏంటంటే మన ఈ బొటన వేలితో రైట్ సైడ్ నాస్ట్రిల్ని అంటే ఈ రంధ్రాన్ని మనం క్లోజ్ చేయాలి. క్లోజ్ చేసి లెఫ్ట్ నాస్ట్రిల్తో ఎడమ రంధ్రం గుండా మనం గాలిని నెమ్మదిగా తీసుకోవాలి. అట్లాగే ఇప్పుడు ఈ రింగ్ ఫింగర్ రెండో ఫింగర్తో ఇటుపక్క క్లోజ్ చేసి లెఫ్ట్ నాస్ట్రిల్ని కుడి రంధ్రం ద్వారా నెమ్మదిగా గాలిని వదలాలి. ఇక్కడ చాలా ఇంపార్టెంట్ ఏంటంటే శ్వాసని ఎంత నెమ్మదిగా తీసుకుంటున్నాం, ఎంత స్లోగా వదులుతున్నాం అనేది ఇంపార్టెంట్. ఫాస్ట్గా తీసుకొని అస్సలు చేయకూడదు. ప్రాణాయామాలు చాలా చాలా ఇంపార్టెంట్ థింగ్స్. అది చాలా అర్థం చేసుకొని చేయాల్సిందనమాట. అందుకే ఎక్కువ ఏంటంటే ప్రాణాయామాలు గురుముఖంగానే చేయడం అనేది ఆనవాయితీ ఫస్ట్ నుంచి. సో ఇప్పుడు ఒకసారి మళ్ళీ చేద్దాము. సో బొటన వేలుతో మూసి శ్వాస నెమ్మదిగా ఎడమ రంధ్రం గుండా తీసుకుందాం. అట్లాగే ఎడమదాన్ని రింగ్ ఫింగర్తో క్లోజ్ చేసి నెమ్మదిగా కుడి రంధ్రం గుండా వదులుదాం. మళ్ళీ సేమ్ కుడి నాసికాగ్రం నుంచి శ్వాసను తీసుకొని బొటన వేలుతో మూసి ఎడమ నాసికాగ్రం నుంచి శ్వాసని వదలాలి. అలాగే శ్వాసను మళ్ళీ క్లోజ్, ఎక్సెల్, ఇన్హేల్, క్లోజ్, one more time, inhale, close. సో ఇట్లా ఒక సుమారుగా 5 నుంచి 10 సార్లు చేసుకుంటే ప్రతి ప్రాణాయామం చాలా మంచిది. ఇందులో నేను ముఖ్యంగా చెప్పదలుచుకున్నది ఏంటంటే అండి,
ప్రతి ఒక్కరికి టైం లేదు అనుకుంటాం. మనం 3 పూట్ల భోజనం ఎలా అయితే చేస్తున్నామో, మన బాడీకి 2 పూట్ల స్నానం ఎట్లా చేస్తున్నామో, మన ఫిజికల్ బాడీని ఎట్లా అయితే చూసుకుంటున్నామో, మన మెంటల్ బాడీకి ఈ ఆసనాలు, ప్రాణాయామం, ధ్యానం అనేది చాలా 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 ఇంపార్టెంట్. మనం ప్రతిరోజు ఈ బాడీని ఎలా అయితే ఫుడ్ పెట్టి చూసుకుంటా, క్లీన్ చేస్తూ దాన్ని సాఫ్ట్గా అందంగా ఉంచుకుంటామో, అట్లాగే మన మైండ్ని కూడా అంతే అందంగా ఎప్పటికప్పుడు క్లీన్ చేస్తూ ఉంచుకోవాలి. సో ఇవి చేయడం వల్ల ఏంటంటే మన మైండ్ ఎప్పుడు హెల్తీగా ఉంటుంది అన్నమాట. సో ఇప్పుడు చెప్పే ప్రాణాయామాలు అండ్ ఆసనాలు మనం కానీ చేసుకుంటే మన బాడీ కూల్గా ఉండడం, అట్లాగే మన బీపీ, షుగర్ అనేది మన దరికి చేరకుండా ఉండడం అనేది జరుగుతుంది. ఇవన్నీ చేయడానికి ఒక 10 మినిట్స్ మన టైంని 24 అవర్స్ ఉందండి. 24 అవర్స్లో 10 మినిట్స్ అనేది మనం కేటాయించుకోవడం జరిగితే మీ లైఫ్ అంతా చాలా హెల్తీగా ఉండగలుగుతారు. మై డియర్ ఫ్రెండ్స్, మనం ఇంతవరకు యోగాసనాలు, ప్రాణాయామం చేసి తెలుసుకోగలిగాం. ఇప్పుడు యోగాలో వెరీ 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 ఇంపార్టెంట్ పార్ట్కి వచ్చేసాము, ద ఎండ్ పార్ట్కి. ఇందులో ఏంటంటే మనం చెప్పుకున్న అన్ని లిమ్స్లోని ధ్యానం అంటే మెడిటేషన్ అనేది చాలా 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 ఇంపార్టెంట్. సో ఇప్పుడు దాన్ని సింపుల్గా అసలు మెడిటేషన్ అంటే ఏంటి, మెడిటేషన్ అనగానే చాలామందికి మనం అన్నీ వదిలేసి ఎక్కడికో హిమాలయాలకి వెళ్ళి చేసుకోవాలని తప్పుడు అభిప్రాయం ఉంది. అది కాదు అసలు మెడిటేషన్ అంటే ఓన్లీ అబ్జర్వేషన్ ఆఫ్ అవర్ న్యాచురల్ బ్రెత్. దీన్ని బుద్ధుడు చెప్పిన పద్ధతి అనమాట. దీన్ని ఆనాపానసతి అంటారు. ఆనా అనగానే శ్వాసను తీసుకోవడం, అపాన అనగానే శ్వాసను వదిలేయడం, సతి అనగానే ఈ రెండింటిని కలుపుకొని మన శ్వాస నిశ్వాసాలతో కూడుకొని ఉన్నదాన్నే ఆనాపానసతి అంటారు. సో ఇప్పుడు మనం అసలు ఆ టెక్నిక్ ఏంటి, ఒకసారి ఎలాగా అనేది ఒక 15 నిమిషాలు దాని ప్రాక్టీస్ ఎలా చేయడం అనేది నేను మీకు చెప్తాను. నాతో పాటు మీ అందరూ కూడా కూర్చోండి. సిట్ కంఫర్టబుల్ పోస్చర్. కింద కూర్చుంటే కింద కూర్చోవచ్చు, లేదా కుర్చీలో కూర్చునే వాళ్ళు మన 2 లెగ్స్ని క్రాస్ చేసుకోండి. అట్లాగే ఇప్పుడు మన 2 చేతుల్లో కూడా కలుపుకోవాలి. ఎందుకంటే మన సర్క్యూట్ ఫామ్ చేసుకోవాలి. చాలామంది మీకు తెలిసే ఉంటుంది, ఋషులు వాళ్ళందరూ ఇట్లాగే కూర్చొని ధ్యానం చేస్తూ ఉంటారు. ఎందుకంటే మనం మెడిటేషన్ చేసినప్పుడు కాస్మిక్ ఎనర్జీని తీసుకుంటాం బయట నుంచి. ఆ కాస్మిక్ ఎనర్జీ ఏంటంటే అగైన్ మన బాడీలో రీసర్క్యులేట్ అవ్వాలి. సో అందుకని ఇట్లా కూర్చున్నాం కాబట్టి మన 2 చేతులని వేళ్ళలో వేలు పెట్టుకొని, చైర్లో కూర్చునే వాళ్ళకైతే 2 లెగ్స్ క్రాస్ చేసుకొని హ్యాండ్స్ చేతుల్లో పెట్టుకొని కంఫర్టబుల్ పోస్చర్. బాడీని ఎరెక్ట్ చేయాల్సిన అవసరం లేదు. సపోర్ట్ కావాలనుకునే వాళ్ళు బ్యాక్ సపోర్ట్ కూడా తీసుకోవచ్చు. సో కంఫర్టబుల్ పోస్చర్లో కూర్చొని చేతులు 2 కలిపి జస్ట్ మీ 2 కళ్ళని, ఎందుకంటే మనకి కళ్ళలోంచి 80% ఆఫ్ ఎనర్జీని పోగొట్టుకుంటాం అనమాట. అందుకే చూడండి, రైట్ పడుకునేటప్పుడు కళ్ళు మూసుకొని నిద్రపోతాం. ఎందుకంటే కళ్ళ నుంచి 80% ఎనర్జీ పోతుంది. సో మనం కళ్ళు మూసుకొని ఉంటేనే మనం ఎక్కువ తొందరగా రిలాక్స్ అవ్వగలుగుతాం అనమాట. సో కళ్ళను 2 మూసుకొని, కాళ్ళు 2 క్రాస్ చేసి, చేతులు 2 కలుపుకొని మన పంచేంద్రియాల్ని క్లోజ్ చేయాలి. ధ్యానం అంటే మన చెవులతో ఏది ఎక్కువ వినకూడదు, మైండ్తో ఎక్కువ ఆలోచించకూడదు, కళ్ళతో చూడకూడదు, చేతులు 2 కలపాలి. మన బాడీకి ఏంటంటే ఎలాంటి బలవంతంగా కూర్చోబెట్టకూడదు బాడీని. లైక్ కంఫర్టబుల్ పోస్చర్లో మీరు ఎట్లా అంటే అట్లా కంఫర్టబుల్గా కూర్చోవాలి. సో కూర్చొని ఇప్పుడు అందరూ ప్లీజ్ క్లోజ్ యువర్ ఐస్ ఫర్ 15 మినిట్స్. మనం 15 నిమిషాలు ధ్యానంలోకి వెళ్దాము. సో నేను ఇన్స్ట్రక్షన్స్ ఇస్తూ ఉంటాను, గైడ్ చేస్తూ ఉంటాను. నేను ఓకే చెప్పే వరకు ఎవరు కళ్ళు తెరవకూడదు. సో కాళ్ళు 2 క్రాస్ చేయండి. కింద కూర్చునే వాళ్ళు కంఫర్టబుల్ పోస్చర్లో కూర్చోండి. చేతులు 2 కలుపుకోండి. నెమ్మదిగా క్లోజ్ యువర్ ఐస్. కళ్ళను మూసుకొని మనం చేయాల్సిన పని శ్వాసను గమనించడం మాత్రమే. మీకు మ్యూజిక్ అనేది వినపడుతూ ఉంటుంది. మ్యూజిక్ ఎప్పుడు మన మైండ్ని సూత్నింగ్ అంటే అటు ఇటు వెళ్ళిపోకుండా ఆనకట్ట వేస్తుంది.
ఆ చిన్న మ్యూజిక్ ఏంటంటే మన మైండ్ని సూత్నింగ్ చేస్తుంది. సో కళ్ళను మూసుకొని మీరు చేయాల్సిన పని మీ శ్వాసను మాత్రమే గమనిస్తూ ఉండాలి. శ్వాసని దీర్ఘంగా తీసుకోవడం వదలడం చేయాల్సిన అవసరం లేదు. ఏ మంత్రాన్ని జపించాల్సిన అవసరం లేదు. ఏ దేవతా రూపాన్ని ఊహించుకోవాల్సిన అవసరం లేదు. ధ్యానం అంటే శ్వాస మీద ధ్యాస. సహజంగా జరిగే ఉచ్ఛ్వాస నిశ్వాసలను గమనిస్తూ ఉండాలి. నేను ఓకే చెప్పే వరకు ఎవరు దయచేసి కళ్ళు తెరవద్దండి. మధ్య మధ్యలో మీకు ఆలోచనలు వస్తూ ఉంటే ఆలోచనలు పక్కన పెట్టి తిరిగి శ్వాస మీద ధ్యాస. ధ్యానం అంటే ఆలోచన రహిత స్థితి. ఎవ్వరూ దయచేసి కళ్ళు తెరవద్దండి. మన కళ్ళు మూసుకొని మన శ్వాసను గమనిస్తూ ఉండాలి. శ్వాస ఎలా తీసుకుంటున్నాం, ఎలా వదులుతున్నాం, అనే దాన్ని మాత్రమే మనం గమనిస్తూ ఉండాలి. మధ్య మధ్యలో మీకు ఆలోచనలు వస్తూ ఉంటే ఆలోచనలు పక్కన పెట్టేసి తిరిగి శ్వాస మీద ధ్యాస. యోగః చిత్తవృత్తి నిరోధః. యోగా అంటే మన చిత్తంలో ఉన్న ఆలోచనలన్నీ కట్ చేసేయాలి. దాన్నే మనం సమాధి స్థితి అంటాం. మనం ఎప్పుడైతే సహజంగా జరుగుతున్న ఉచ్ఛ్వాస నిశ్వాసాలను గమనిస్తూ ఉంటామో నెమ్మదిగా మన ఆలోచనలు తగ్గుతూ ఉంటాయి. స్టార్టింగ్లో ఇది కొంచెం ఇబ్బందిగా అనిపించవచ్చు, బట్ రోజు ఒక 5 నిమిషాలు కూర్చొని మన శ్వాసను గమనిస్తూ ఉంటే అలవాటైపోతుంది. My dear friends, my dear masters, my dear gods, observe your normal, natural, easy, soft breath. ఇంకొక 10 నిమిషాలు మనం శ్వాసను మాత్రమే గమనిస్తూ ఉందాం. మన చుట్టుపక్కల ఎలాంటి శబ్దాలు వినిపిస్తున్నా, ఎలాంటి విషయాలు జరుగుతున్నా దాన్ని పట్టించుకోవాల్సిన అవసరం లేదు. మన సరౌండింగ్స్ అంతా మనం మర్చిపోదాం. దిస్ ఈజ్ ద రియల్ టైం. మనతో మనం స్పెండ్ చేసే టైం అంటే ఇదే.
మీరు చేయాల్సిన పని మీ శ్వాసను మాత్రమే గమనించాలి. శ్వాస లోపలికి ఎలా వస్తుంది, బయటికి ఎలా వెళ్తుంది అన్నదాన్ని గమనిస్తూ ఉండండి. మెడిటేషన్ ఈజ్ వెరీ 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 సింపుల్. మనం ఎప్పుడైతే ఈ శ్వాసను గమనిస్తూ ఉంటామో మన ఆలోచనలు తగ్గుతూ ఉంటాయి. ఎప్పుడైతే మన ఆలోచనలు తగ్గుతూ ఉంటాయో మన లోపలికి అనంతమైన విశ్వశక్తి మన బ్రహ్మరంధ్రం గుండా ప్రవేశించి మన లోపల ఉన్న 72,000 నాడుల్ని క్లీన్ చేయడం జరుగుతుంది. My dear friends, be with yourself. Last 10 minutes, my dear friends. No more thoughts, no more worries. మనకుండే 24 అవర్స్లో మనతో మనం స్పెండ్ చేసేది ఈ కొన్ని నిమిషాలు మాత్రమే. మిగతా టైం అంతా మన ఫ్రెండ్స్ కోసం, ఫ్యామిలీస్ కోసం, మన చిల్డ్రన్ కోసం స్పెండ్ చేస్తూ ఉంటాం. కానీ ఈ యోగా, ప్రాణాయామ, మెడిటేషన్ టైంలో మాత్రమే మనతో మనం స్పెండ్ చేయగలుగుతాం, మనతో మనం దగ్గర అవ్వగలుగుతాం. Last 10 minutes, my dear friends. Just observe your breath. Our whole body filling with cosmic energy. ఆలోచనలు వస్తూ ఉంటే ఆలోచనలు పక్కన పెట్టి తిరిగి శ్వాస మీద ధ్యాస. Last 5 more minutes, my dear friends. మీరు చేయాల్సిన పని శ్వాస మీద ధ్యాస. లాస్ట్ 5 minutes, my dear friends.
సైలెన్స్లో ఉండడం అనేది ఒక పెద్ద ఆయుధం. ఎప్పుడైతే మనతో మనం సైలెన్స్లో ఉంటామో, మనతో మనం స్పెండ్ చేస్తామో, మనం దేన్నైనా జయించగలుగుతాం. లాస్ట్ 5 minutes మై డియర్ ఫ్రెండ్స్. Last few minutes, my dear friends. No more thoughts, no more worries. Be aware of your breath. మన మైండ్ అటు ఇటు వెళ్ళిపోతుంటే ఆలోచనలకి, మళ్ళీ ఆలోచనలు పక్కన పెట్టి మీ ధ్యాస అంతా శ్వాస మీదకే తీసుకొని రావాలి. Last 3 minutes, my dear friends. Last 2 minutes, my dear friends. No more thoughts, no more worries. Last 1 minute. Last 10 seconds, my dear friends. 5 seconds. 3, 2,
1 0. దయచేసి ఎవరు కళ్ళు తెరవద్దు. నెమ్మదిగా మీ రెండు చేతుల్ని మీ కళ్ళ మీద ఉంచుకోండి. ఎందుకంటే మనం మెడిటేషన్లో కాస్మిక్ ఎనర్జీని తీసుకుంటాము. ఆ కాస్మిక్ ఎనర్జీ మళ్ళీ మన హ్యాండ్స్ ద్వారా మన బాడీలోకి మన ఎనర్జీని రీసర్క్యులేట్ చేసుకోవాలి. నెమ్మదిగా కళ్ళు తెరుస్తూ చేతులు వంక చూడండి. అండ్ క్లాప్ 1 time for ourselves, for appreciate ourselves. సో మెడిటేషన్ అంటే ఇదే, దట్స్ ఇట్, వెరీ సింపుల్. మనం మెడిటేషన్ అనేది ఎనీ టైం, మార్నింగ్, ఈవినింగ్, నైట్, ఎనీ ప్లేస్, ఇంట్లో అయినా, కార్లో, మీరు ఎగ్జాంపుల్ జర్నీ చేస్తున్నా, బస్లో జర్నీ చేస్తున్నా, అండ్ ఎనీ ప్లేస్, ఎనీవేర్, ఎనీ టైం, 3 అనమాట. సో మీరు మెడిటేషన్ అనేది సింపుల్ టెక్నిక్. మన శ్వాసను గమనిస్తూ ఆలోచనలు వస్తుంటే ఆలోచనలు కట్ చేసి మళ్ళీ మన శ్వాస మీద తీసుకొని రావాలి. సో ఇట్లా మెడిటేషన్ చేసినప్పుడు ఏంటంటే కొన్ని అనుభవాలు వస్తాయి. అనుభవాల గురించి జస్ట్ బ్రీఫ్గా మీకు చెప్తాను. మన బాడీ హెవీ వెయిట్ అయిపోవడం కానీ, లేదా లైట్ వెయిట్ అయిపోవడం కానీ, లేదా మనం ఇక్కడే ఉంటాము ఎక్కడో ఫ్లై చేస్తున్నట్టు, లేదా మనం ఇక్కడే ఉంటాం మన బాడీలో ఇట్లా రొటేట్ అవుతున్నట్టు, లేదా మంచి మంచి కలర్స్ కనిపించడం, లేకపోతే మంచి మంచి గాడ్స్ కనిపించడం. సో ఇవన్నీ ఏంటంటే మెడిటేషన్లో బేసిక్ ఎక్స్పీరియన్సెస్ అండి. సో మెడిటేషన్ అనేది మినిమం ఎవరి ఏజ్ ఎంత ఉందో అన్ని నిమిషాలు ప్రతిరోజు ప్రాక్టీస్ చేయాలి. ఒకవేళ ఎక్కువసేపు కూర్చోలేని వాళ్ళు ఉదయం ఒక 10 నిమిషాలు, సాయంత్రం ఒక 10 నిమిషాలు అట్లా డివైడ్ చేసుకోవచ్చు. సో ఈ మెడిటేషన్ అనేది ప్రతిరోజు మినిమం, మనకి తెలిసిందే హనుమాన్ చాలీస్ కానీ ఏదైనా సరే ఒక 40 days, ఒకరోజు 2 రోజుల్లో చేసామండి మాకు కుదరట్లేదు అంటే, ఈవెన్ ఒక చిన్న పిల్లాడిని మనం స్కూల్కి పంపించాలన్నా ఫస్ట్ డే చాలా ఏడుస్తూ వెళ్తూ ఉంటాడు, అది అందరికీ తెలిసిన విషయమే. అది రోజు పంపిస్తూ ఉంటే తను ఆ స్కూల్కి అలవాటు అయినట్టే. మన బాడీని రోజు మెడిటేషన్లో కూర్చోబెడితే ఆటోమేటిక్గా మన మైండ్కి అలవాటు అయిపోతుంది. ఎస్పెషల్లీ దీనికి ఎర్లీ మార్నింగ్స్ ఆర్ బిఫోర్ స్లీప్ అయితే బెటర్ టైం. అట్లా అని ఆ టైంలోనే చేయాలని ఏం కాదు. ఆ టైంలో చేస్తే మన వర్క్స్ అన్నీ అయిపోతాయి కాబట్టి ఆటోమేటిక్గా మనం థాట్స్ అనేది ఎక్కువ అటు ఇటు వెళ్ళకుండా ఉంటుంది. సో బెటర్ బిఫోర్ స్లీప్కి వెళ్ళే ముందు మనం ఈ శ్వాసను ఎప్పుడైతే గమనిస్తూ అట్లా పడుకుంటామో, అట్లా పడుకుంటే మనం డీప్ స్లీప్లోకి వెళ్ళగలుగుతాం. మన డీప్ స్లీప్లో ఎట్లాంటి డిస్టర్బెన్స్ ఉండదు. సో ఈ ధ్యానం చేసేటప్పుడు ఏం జరుగుతుందంటే, ఎప్పుడైతే మనం శ్వాసను గమనిస్తూ ఉంటామో, గమనించినప్పుడు నెమ్మదిగా మన ఆలోచనలు తగ్గుతూ ఉంటాయి. ఇది రిలేటెడ్ ప్రాసెస్ అనమాట. మన శ్వాసకి మన ఆలోచనకి ఒక రిలేషన్ ఉంటుంది. అందుకే చూడండి, మనం ఎప్పుడైనా కోపం వచ్చినప్పుడు, ఆవేశం వచ్చినప్పుడు, భయం వచ్చినప్పుడు మన బ్రీతింగ్స్లో చాలా వేరియేషన్స్ వస్తుంటాయి తెలియకుండా. భయపడినప్పుడు, బాధపడినప్పుడు మన బ్రీతింగ్ ఫాస్ట్గా అయిపోవడం మనం గమనిస్తూ ఉంటాం. సో దీనికి ఇంటర్ రిలేషన్ ఉంటుంది. సో ఎప్పుడైతే మనం శ్వాసను గమనిస్తూ ఉంటామో ఆటోమేటిక్గా మన ఆలోచనలు తగ్గుతూ ఉంటాయి. ఎప్పుడైతే ఆలోచనలు తగ్గుతూ ఉంటాయో మన బ్రహ్మరంధ్రం, అందరికీ తెలిసిందే, ఈ హెడ్ రీజియన్లో బ్రహ్మరంధ్రం ఉంటుంది. ఈ బ్రహ్మరంధ్రం ద్వారా మనం కాస్మిక్ ఎనర్జీని తీసుకుంటాం. ఆ కాస్మిక్ ఎనర్జీ అనేది మన లోపల, మన బాడీలో 72,000 నాడీస్ ఉంటాయి. ఆ నాడీస్లోకి ఈ కాస్మిక్ ఎనర్జీ వచ్చి మన 72,000 నాడీస్ని కూడా క్లీనింగ్ చేస్తూ ఉంటుంది. సో ఎప్పుడైతే ఈ నాడీస్ని క్లీన్ చేస్తూ ఉంటుందో మనకి ఎలాంటి అనారోగ్యాలు అనేవి రాకుండా ఉంటాయి. నెంబర్ 1. సో ఎప్పుడైతే ఈ కాస్మిక్ ఎనర్జీ అనేది మనకి చాలా 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 అవసరం. ఎందుకంటే మీకు ఇందులో ఒకటి చెప్పాల్సింది ఏంటంటే, ప్రతి మనిషి పడుకుంటాం, ఫుడ్ లేకపోయినా ఒక రోజైనా ఉండగలుగుతాం, కానీ స్లీప్ లేకపోతే ఒక రోజైనా మనం ఉండలేం. చాలా అనీజీగా, చిరాగ్గా, టెన్షన్గా ఉంటుంది. ఎందుకు అంటే మనం పడుకునేటప్పుడు కాస్మిక్ ఎనర్జీని బయట నుంచి తీసుకుంటాం. ఆ కాస్మిక్ ఎనర్జీతోనే మన సోల్, ఏదైతే మన ఫిజికల్ బాడీ కాకుండా మన సోల్ అనేది ఉందో, ఆ సోల్కి ఫుడ్ ఈజ్ కాస్మిక్ ఎనర్జీ. అందుకని మనకి ఒక్కరోజైనా స్లీప్ లేకపోతే మనం చాలా అనీజీగా, చిరాగ్గా ఉంటుంది. అదే మనం బాగా స్ట్రెయిన్ అయిన రోజు ఒక్క 10 నిమిషాలు న్యాప్ తీసుకుంటే మళ్ళీ రిఫ్రెష్ అయిపోతాం. ఎందుకు అంటే
మనం పడుకునేటప్పుడు కానీ ఈ న్యాప్ తీసుకునేటప్పుడు కానీ మనం కాస్మిక్ ఎనర్జీని తీసుకుంటాం. సో ఆ కాస్మిక్ ఎనర్జీతోనే మన సోల్ అనేది, మన లోపల ఆత్మ అనేది వెళ్తూ ఉంటుంది. మన ఫిజికల్ బాడీకి మన ఇచ్చే ఫుడ్ ఎట్లా ఇంపార్టెంటో మన సోల్కి కానీ మన మెంటల్ బాడీకి కానీ మెడిటేషన్ అంటే ఆ కాస్మిక్ ఎనర్జీ అంత ఇంపార్టెంట్ అనమాట. సో ఈ రెండు పర్ఫెక్ట్గానే ఉంటేనే మన ఫిజికల్ హెల్త్ కానీ మన మైండ్ సెట్ కానీ చాలా హెల్తీగా ఉంటుంది. సో మనం నిద్రలో తీసుకునే ఈ కాస్మిక్ ఎనర్జీ మనం చేసే డే టు డే లైఫ్ యాక్టివిటీస్లో, అంటే ఇంతకు ముందు రోజుల్లో అయితే అంత సాఫీగా జరిగేది. ఇప్పుడు ఏంటంటే హెక్టిక్, ఎవ్రీథింగ్ హెక్టిక్. మనం ఫుడ్ తినడానికి టైం ఉండదు, మంచిగా నిద్రపోవడానికి టైం ఉండదు. టూ మెనీ ఈ బిజీ వరల్డ్స్లో మనకి అందరికీ ప్రతి ఒక్కరికి గ్రీడీనెస్ పెరిగిపోయింది, రకరకాల యాక్టివిటీస్ పెరిగిపోయినాయి. టైం అనేది మన చేతుల్లో ఉండట్లేదు. సో మనం తీసుకునే ఈ ఎనర్జీ అనేది మనం చేసే డే టు డే లైఫ్ యాక్టివిటీస్కి సరిపడా ఎనర్జీ మనకు ఉండట్లేదు. సో ఎప్పుడైతే మనం ఈ డేలో ఈ ధ్యానాన్ని కానీ ప్రాణాయామాన్ని కానీ మీరు యాడ్ చేసుకుంటారో మనం ఎక్స్ట్రా కాస్మిక్ ఎనర్జీని మనం తీసుకొని మన లోపల స్టోర్ చేసుకోగలుగుతాం. చేసుకొని ఈ డే టు డే లైఫ్ యాక్టివిటీస్ అన్నిటికీ కూడా ఈ కాస్మిక్ ఎనర్జీని యూస్ చేసుకోవడం జరుగుతుంది. సో మై డియర్ ఫ్రెండ్స్, మన ఫిజికల్ బాడీకి ఈ ఫుడ్ ఎలాగ అవసరమో మన మెంటల్ బాడీకి, మన సోల్కి కాస్మిక్ ఎనర్జీ అనేది చాలా అవసరం. సో ప్రతి ఒక్కరు తప్పకుండా ఈ ధ్యానాన్ని మీ రెగ్యులర్, మనం బ్రష్ ఎలా చేస్తున్నామో, స్నానం ఎలా చేస్తున్నామో, మెడిటేషన్ కూడా మన లైఫ్లో పార్ట్ అయిపోవాలి. ఒక్క 40 days మీరు తప్పకుండా చేయండి. ఈ 40 daysలో మీ లైఫ్ చాలా ట్రాన్స్ఫర్మేషన్ జరుగుతుంది. నా లైఫ్లో జరిగింది. ఇందులో భాగంగా నేను ఒక విషయం షేర్ చేయాలనుకుంటున్నాను. నేను వియత్నాంలో యోగా టీచర్గా ఒక వర్క్ చేశాను. ఒక కంపెనీకి వర్క్ చేసినప్పుడు ఏంటంటే వాళ్ళ కంపెనీలో రోజు ఒక టైంలో యోగా పెట్టేవారనమాట. ఎందుకు అని నేను కనుక్కుంటే వాళ్ళ ఐడియాలజీ ఎలా ఉందంటే, ఎప్పుడైతే మనం యోగాని ఇంట్రడ్యూస్ చేస్తామో సో అక్కడున్న సర్కిల్లో ఫ్రెండ్లీనెస్ పెరుగుతుంది, అండర్స్టాండింగ్ కెపాసిటీ పెరుగుతుంది, వర్క్కి ఒకరు హెల్ప్ చేసుకుంటారు. అట్లా చేసుకోవడం వల్ల ఏంటంటే వర్క్ ఎఫిషియన్సీ పెరుగుతుంది. ఎప్పుడైతే వర్క్ ఎఫిషియన్సీ పెరిగిందో ఆ కంపెనీ యొక్క ప్రొడక్టివిటీ పెరుగుతుంది. సో ప్రొడక్టివిటీ ఎప్పుడైతే పెరిగిందో అది నెంబర్ 1కి లీడ్ చేస్తుంది. సో వాళ్ళ మేనేజర్తో డిస్కస్ చేసినప్పుడు వాళ్ళు చెప్పిన పాయింట్స్. సో మై డియర్ ఫ్రెండ్స్, వియత్నాం కంట్రీలో చూసిన తర్వాత అసలు యోగాని ఇంత బాగా వాళ్ళు యూస్ చేసుకొని వాళ్ళ లైఫ్లో ఎంత ఎఫిషియన్సీ పెంచుకుంటున్నారని ఐ ఫెల్ట్ వెరీ హ్యాపీ. సో మనం ఈ భూమి మీదకి వచ్చింది హెల్దీ లైఫ్, హ్యాపీ లైఫ్, పీస్ఫుల్ లైఫ్, ఎలాంటి టెన్షన్ లేకుండా. ఎందుకంటే హెల్త్ కూడా మనకు కంఫర్ట్గా లేకపోతే మనం ఏం చేయలేము. సో ఈ హెల్త్ వల్ల డాక్టర్స్ చుట్టూ తిరగడం, ఎంతో టైం వేస్ట్ అవుతుంది, ఎంతో మనీ వేస్ట్ అవుతుంది. సో అవన్నీ లేకుండా ఉండాలి అంటే ఈ యోగాని, ఈ ధ్యానాన్ని మన లైఫ్లో పార్ట్గా చేసుకుంటే ఎక్కడికి వెళ్ళాల్సిన అవసరం లేదు. నేను ఆల్మోస్ట్ 18 years అవుతుంది, ఇప్పటికీ ఎలాంటి మెడిసిన్ తీసుకోలేదు, అసలు డాక్టర్ దగ్గరికి వెళ్ళడమే జరగలేదు ఇప్పటికొచ్చి. సో ప్లీజ్ టేక్ యువర్ వాల్యుబుల్ టైం. మీకోసం మీరు ఒక 1 hour టైం పెట్టుకొని ధ్యానాన్ని, ఈ యోగాని మీ లైఫ్లో పార్ట్కి ఇంక్లూడ్ చేసుకుంటే మీరు హెల్దీ, హ్యాపీ, పీస్ఫుల్ అండ్ వెల్దీ లైఫ్ని లీడ్ చేయడం జరుగుతుంది. సో డియర్ ఫ్రెండ్స్, మేము మా ఇన్స్టిట్యూట్ నుంచి కార్పొరేట్ లెవెల్లో వర్క్షాప్స్, స్కూల్స్లోని, ఆఫీసెస్లోని, బ్యాంక్స్లోని అన్ని చోట్ల కూడా మెడిటేషన్ క్లాసెస్ కండక్ట్ చేయడం జరుగుతుంది. ఇఫ్ ఎనీవన్ ఇంట్రెస్టెడ్ యూ కెన్ కాంటాక్ట్ అస్. సో ఈ అవకాశాన్ని ఇచ్చిన నాకు, ఈ మంచి అవకాశాన్ని ఇచ్చి మీ అందరికీ నా ఎక్స్పీరియన్సెస్ షేర్ చేసుకొని కొన్ని యోగాసనాలు అండ్ ప్రాణాయామం, ఎస్పెషల్లీ మెడిటేషన్ గురించి చెప్పడం జరిగింది. సో ఈ అవకాశాన్ని ఇచ్చిన ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున ధన్యవాదాలను తెలుపుకుంటూ థ్యాంక్ యూ సో మచ్.